డివోర్స్ కేస్ డీటెయిల్స్ని యూట్యూబ్లో ఎక్స్పోజ్ చేయొచ్చా? న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయొచ్చా అని అంటే దానికి ఆన్సర్ బిగ్ నో. సెక్షన్ 22 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏం చెప్తుంది? ఈ యాక్ట్ కింద వచ్చే అన్ని కేసెస్ లైక్ డివోర్స్, జ్యుడిషియల్ సెపరేషన్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జిగల్ రైట్స్, నలిటీ, ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా దే మస్ట్ బి ఇన్ కెమెరా. ఇన్ కెమెరా అంటే ఏంటి? కోర్ట్ రూమ్ క్లోజ్డ్ ఉండాలి, పబ్లిక్కి ఎంట్రీ ఉండదు, మీడియాకి ఎంట్రీ ఉండదు. ఓన్లీ జడ్జ్, పార్టీస్, లాయర్స్ మాత్రమే ఉంటారు. బికాస్ దీస్ కేసెస్ డీల్ విత్ ప్రైవేట్ మ్యారీడ్ లైఫ్ కాబట్టి. ఓకే. అండ్ పబ్లికేషన్ని కూడా ఈ సెక్షన్ బ్యాన్ చేస్తుంది. ఏమంటుందనంటే ఈ సెక్షన్, ఎవరైనా సరే కానీ కేస్ డీటెయిల్స్ ప్రింట్ చేయకూడదు, పబ్లిష్ చేయకూడదు, సోషల్ మీడియాలో కూడా షేర్ చేయకూడదు. మ్యారేజ్ డిస్ప్యూట్ అనేది ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ గాసిప్ మెటీరియల్ కదా. సో అందుకోసమని. అండ్ దీనికి ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది. ఓన్లీ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్ పబ్లిష్ చేయొచ్చు అని. కానీ దీనికి కూడా కోర్ట్ పర్మిషన్తో మాత్రమే పబ్లిష్ చేయాలి. అండ్ ఈ సెక్షన్లో పేర్కొన్న రూల్ని బ్రేక్ చేస్తే ఫైన్ అప్ టు 1000 రూపీస్ ఉంటుంది. అయితే సెక్షన్ 22 క్లియర్లీ చెప్తున్న విషయం ఏంటి అని అంటే, మ్యారేజ్ కేస్ అంటే ఇట్స్ ఎ ప్రైవేట్ మ్యాటర్, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కాదు. సో ప్రైవసీ ప్రొటెక్ట్ చేయడం కూడా లా డ్యూటీయే అని.